హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో సూర్యాపేట్ 45వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి గండూరి పావని కృపాకర్ గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రచారం, ఎలా జరుగుతుంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆదాబ్ హైదరాబాద్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ప్రచారంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఎలా జరుగుతుంది ప్రచారం? అంటే వరుసగా మీరు 2 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ రేస్లో ఉన్నారు. మీకు ఈ డివిజన్ అంత కొత్త కాదు. సో వరుసగా గెలిచి హ్యాట్రిక్ రేస్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది మీ ప్రచార శైలి, ఎలా ఉంది, ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ప్రజలదైతే రిసీవింగ్ చాలా బాగుంది. గడప గడపకు తిరుగుతూ ఎలక్షన్స్లో చాలా బిజీగా మేము ఉన్నాము. క్యాన్వాసింగ్కి వెళ్తుంటే వాళ్ళు మాకే చెప్తున్నారు, మిమ్మల్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని చెప్పేసి. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా మాకు వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం. సో అంటే వరుసగా 2 సార్లు గెలిచారు. మీకు గెలవటం అంటే ఇక్కడ కామన్ అయిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. మేము కూడా వింటున్నాం, ప్రచారానికి వెళ్తే అసలు మీరు ప్రచారానికి రానవసరం లేదు, మేమే ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అంటే ఇది చిన్న విషయం కాదు, ఈ మాట చిన్న మాట కాదు. మీరు అసలు మమ్మల్ని ఓటు అడగద్దు, మేము మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత అని చెప్తారు. అంటే అంతలాగా ప్రజల మనసు ఎలా గెలుచుకున్నారు మీరు? ఎవరైనా అభ్యర్థి కౌన్సిలర్గా విన్ అయితే తర్వాత వాళ్ళ ఇంటికి పోవటం అనేది ఉండదు. నేనేం చేశానంటే విన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారికి కృతజ్ఞత చెప్తూ నా ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఇచ్చి, ఏది చిన్నదున్నా ఏది ఇంత పెద్దదున్నా నాకు కాల్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటాను అని చెప్పిన. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క అకేషన్కి, ప్రతి ఒక్క సమస్య చిన్నది పెద్దది అన్నిటికీ కూడా నాకు ఫోన్స్ చేస్తుంటారు. దాదాపు నా ఫోన్లో మన వార్డుకి సంబంధించినది కనీసం ఒక 1500 నెంబర్స్ ఉంటాయి మా వార్డుకి సంబంధించినవి. మాకు ఏ టైంలో కాల్ వచ్చినా, ఈవెన్ రాత్రి 1 o'clock కాల్ వచ్చినా మేము స్పందించి నిద్రించి లేచి వెళ్ళి ఆ పని చేస్తాం. ఆ విధంగా మాకు ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. అందుకు నాకు ప్రజలు ఓటు వేసి గెలిపించుకుంటాం, మీరు రావాల్సిన అవసరం లేదు అని ముక్త కంఠంతో చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, గెలిచిన తర్వాత ఎవరో ప్రజలకు అందుబాటులో ఉండరు, కానీ మేము అందుబాటులో ఉంటూ ప్రజల మనసు గెలుచుకుంటూ వచ్చామని చెప్తున్నారు. ఇది చాలా టఫ్ టాస్క్. ఎందుకంటే ప్రజలకు ఎలా ఉంటుందంటే, ఎంత చేసినా ఏదో తక్కువ చేశారు మా లీడర్ అనే కొంత అసంతృప్తి ఉంటుంది. వరుసగా 2 సార్లు అసంతృప్తిని దాటుకొని 3వసారి మీరు దాన్ని మళ్ళీ బ్రేక్ చేయబోతుంటే కనపడుతుంది. ఎందుకంటే ప్రచార శైలి చూస్తే అదే కనిపిస్తుంది. సో ఈసారి అంటే ఈ 2 సంవత్సరాల్లో, ఈ 2 టర్మ్స్లో ప్రత్యేకంగా మహిళల కోసం ఏ కార్యక్రమాలు చేపట్టారు మీరు? మేము మహిళల కోసం కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాం. మరియు మొగ్గం వర్క్ ఉచితంగా నేర్పించేది ఏర్పాటు చేశాం. ఈ విధంగా మహిళలకి స్వావలంబన, అంటే వారికి ఆర్థికంగా వారికి స్వాతంత్రం కావాలి, అంటే వారి సొంతగా వారు సంపాదించుకునేది ఉండాలి. కావున ఇలాంటి ఆలోచనతోటి మేము దాదాపు ఇప్పటి వరకు 400 నుండి 450 మంది మహిళలకి మేము ఉచితంగా కుట్టు శిక్షణ మరియు మొగ్గం వర్క్ శిక్షణ ఏర్పాటు చేసినాం. ఇది మాకు మహిళలతో ఉండే సత్సంబాలకి కారణం. దాంతోపాటుగా ప్రధానంగా మనకంటే ఈ జిల్లాలో ఇటువైపు కొంచెం వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, వాటర్ ప్యూరిఫైర్ వాటర్ రావు. సో మీ టైంలో వాటర్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు మీరు? మేము మొదటిసారి గెలిచినప్పుడు ప్రజలకి ఏదైనా మనం నుంచి చేయాలి. యాక్చువల్లీ నేను ఏ హామీ ఇవ్వలే, నేను ఇది చేస్తా అది చేస్తా అని ఫస్ట్ టైం ఏమీ హామీ ఇవ్వలేదు. అయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. వాళ్ళ కృతజ్ఞత తీర్చుకోవాలనే ఆలోచనతో నేను సొంతంగా మేము ఒక ప్లాంట్ ఏర్పాటు చేసినాం. దానికి మాకే పవర్ బిల్ కానీ, దాని ఎక్స్పెన్సెస్ ఫిల్టర్ మార్చుడు కానీ, దానికి ఒక వర్కర్ చూసుకోవటానికి కానీ ప్రత్యేకంగా నియమించి దాదాపు 150 నుండి 200 వరకు డైలీ ఆ పరిశుద్ధ నీటిని ప్రజలు మంచినీటిని వినియోగించుకుంటున్నారు. క్యాన్ల ద్వారా వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు. ఈ విధంగా మనకి ప్రతి కుటుంబంతో అటాచ్మెంట్ ఏర్పడ్డది. దాంతోపాటుగా అంటే మనకి వార్డుల్లో ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే సీసీ రోడ్లు,
ఈ డ్రైనేజీలు, మోరీల సమస్య ప్రధానంగా కనపడుతుంది. సో వీటిని మీరు ఏ విధంగా డెవలప్ చేశారు, ఇంకా ఎలా చేయబోతున్నారు? యాక్చువల్లీ మేము ఫస్ట్ అటెంప్ట్లో మా గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నారు. వారి హయాంలో మేము ఫస్ట్ నుండి సెకండ్ అటెంప్ట్ వరకు కూడా ఒక 2.5 years సెకండ్ అటెంప్ట్ కూడా డెవలప్మెంట్ అనేది పరుగులు పెట్టింది. ఈ డెవలప్మెంట్ విషయంలో చూస్తే ఫస్ట్ 5 yearsలో దాదాపు మా వార్డులోనే 2 crores పైన పని నడిచింది. మా వార్డులోనే మాకు మంత్రివర్యులు మేము కోరిన వెంటనే ప్రతిదీ సీసీ రోడ్ కానీ, కల్వర్ట్ కానీ, మురికి కాలువ కానీ అన్నీ కూడా మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. అదేవిధంగా సెకండ్ టైంలో ఒక 2.5 years వరకు కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా నడిచింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఛార్జ్ తీసుకుందో ఆ రోజు నుండి డెవలప్మెంట్ అనేది కుంటపడింది. 2.5 years నుండి అది ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకపోవటానికి కారణం కూడా ఇదే. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అయినా కూడా మమ్మల్ని మాకు ఆదరించారు. కృపాకర్ ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు ఫ్యూచర్లో అయినా అనే నమ్మకంతో మాకు ఇప్పుడు కూడా ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇంకొక ప్రధానమైన పాయింట్ అండి, నేను విన్నాను వాటిలో ఏంటంటే ప్రత్యేకంగా మీరు కొన్ని హెల్త్ క్యాంపులు, కంటి పరీక్షలు లాంటివి చేయిస్తూ ఉన్నారండి. అంటే ఇది చాలా తక్కువ మంది చేయిస్తారు. సో ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది, ఇంకా దాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? అయితే సెకండ్ టైం విన్ అయిన తర్వాత కరోనా వచ్చింది. వితిన్ జస్ట్ మంత్స్లో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పటి నుండి హెల్త్ అనేది మీద నేను నా దగ్గర స్నేహితుడు మా వార్డు వ్యక్తి కందిబండ రమేష్ అనే వ్యక్తి చనిపోయింది కరోనాతోటి. మేము చాలా బాధపడ్డాం. ఇంకెవరికి కూడా ఇలాంటి సమస్య రావద్దని ఆ రోజు నుండి మేము కరోనాకి సంబంధించినటువంటి రెమిడీసివిర్ ఇంజెక్షన్స్, అంటే ఒక్క ఇంజెక్షన్ వచ్చేసి 4,000 rupees అండి. అది 4,000 టు దాదాపుగా దాని కోర్సు 16 injections తీసుకోవాలి. 16 injections. ఆ విధంగా మేము చాలామందికి మేము ఆ యొక్క ఇంజెక్షన్స్ని ఇప్పించడం, కొంచెం తక్కువ ప్రైస్కి ఇప్పించడం, కొంతమందికి అయితే ఫ్రీగా ఇప్పించడం. మరి కోవాక్సిన్ది సూర్యాపేటలోనే మాకు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ మాకు బాగా సహకరించి ఈ యొక్క సూర్యాపేటలోనే కోవాక్సిన్కి సంబంధించినటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేయించింది. ఫస్ట్ కరోనా ప్రబలించిన ఫుల్గా ఉన్న టైంలో, అంటే పోలీస్ వాళ్ళు అందరు గస్తీ తిరుగుతూ ఎవరు బయటికి రావద్దని అంత చెప్పిన టైంలో కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ మనకి హెల్త్ డిపార్ట్మెంట్ మనకు ఆఫర్ ఇచ్చింది. మా వార్డులోనే ఫస్ట్ క్యాంప్ మేము ఏర్పాటు చేసినాం. టోటల్ సూర్యాపేట జిల్లాలో మా వార్డులోనే ఫస్ట్ క్యాంప్ ఏర్పాటు చేసినాం. ఆ రోజు నుండి మేము హెల్త్ క్యాంప్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు మేము హెల్త్ క్యాంప్ చేస్తూనే ఉన్నాం అన్ని రకాలుగా. అంటే ఇప్పటివరకు మీరు అటు మహిళలకి న్యాయం చేస్తూ వచ్చారు, మౌలిక వసతులు కల్పిస్తూ వచ్చారు. ఇంకొక ప్రధానమైన వర్గం ఎవరంటే యూత్, ఇంకా పెద్దవాళ్ళు. సో వీళ్ళిద్దరికి ఎటువంటి న్యాయం చేస్తూ వచ్చారు మీరు, ఇంకా ముందు ఏం చేయబోతున్నారు? ఈ యూత్కి మేము దాదాపు 4 to 5 times క్రీడలకు సంబంధించినటువంటి క్యారమ్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్ మరియు క్రికెట్ బ్యాట్స్, షటిల్ బ్యాట్స్, ఈ విధంగా యూత్ మహిళలకు మరియు జెంట్స్కి ఇద్దరికి కూడా మేము 4 to 5 times ఫ్రీ ఇచ్చాము వార్డులో. అందరికి తెలుసు వార్డులో ఈ యొక్క యూత్కి ఎంకరేజ్ కోసం. ఇకపోతే వృద్ధులకి చూస్తే మేము వృద్ధులకి ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది పెట్టించినాం. దాదాపు మా యొక్క ఈ సుదీర్ఘమైన 10 సంవత్సరాలలో మేము కనీసం ఒక 200 పైన పెన్షన్లు మేము పెట్టించడం జరిగింది వృద్ధులకి. ఈ వృద్ధులు తీసుకున్నటువంటి ఈ పెన్షన్ తోటి కూడా వారు మాకు కృపాకరే ఇప్పించారు, పావని కృపాకర్ అనే ఆలోచనతోటి వారు కూడా మాతో పూర్తిగా ఉంటున్నారు. ఫైనల్గా ఎమ్మెల్యే గారితో మీ పరిచయం ఎలా ఉంది? అంటే మీ డివిజన్కి ఏదన్నా సమస్య ఉన్నా, ఏదన్నా కావాలన్నా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు సాధించుకురావటం, ఇట్లాంటివి మీకు ఆయనకున్న ర్యాపో ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే గారు గత 10 సంవత్సరాల కాలంలో మా వార్డుకి ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చారు.
మీకు ఇందాకనే చెప్పిన మా వాడు 2 కోట్ల రూపాయలు పని చేయటం జరిగింది 7.5 yearsలో అని. ఇట్స్ నాట్ ఏ షార్ట్ అమౌంట్, చాలా బిగ్ అమౌంట్ అది. ఎందుకంటే మేము వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో వారు చెప్పిన ప్రతి పనిని టౌన్లో మేము నిర్వహిస్తూ ఈ విధంగా ఎమ్మెల్యే గారితో సాన్నిహిత్యం ఉంటూ మీ ఈ విధంగా వార్డుకి ఏమేమి కావాలో తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా మేము ఎమ్మెల్యే గారితో ఈ యొక్క వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇప్పించినాం వికలాంగులకి. అది కూడా నాకు హ్యాపీ విషయం, ఎందుకంటే ఈరోజు వికలాంగులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ట్రైసైకిల్స్ సార్ అడిగిన వెంటనే ఒక 9 ట్రైసైకిల్స్ వికలాంగులకు ఇప్పించారు. ఓకే ఆ విధంగా మాకు సార్తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఓకే సార్, ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్. అంటే నేను విన్నాను కొన్ని చోట్ల ఒక రాజకీయ నాయకులే కాకుండా ఇంట్లో మంచి అయినా చెడైనా ఏ సమస్య ఉన్నా చదువుకైనా పెళ్ళికైనా దేనికైనా పిలవగానే పలుకుతారు, ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. సమస్య అంటే ఇంట్లో సమస్యలా భావించి సొంత డబ్బులు జేబులోంచి తీసిస్తారు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటే నేను విన్నాను. అంటే ఇది ఊరికే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చే మాటలు కాదు ఇవన్నీ. ప్రజల నుంచి మీరు చాలా వాళ్ళతో డీప్గా కనెక్ట్ అయ్యి వాళ్ళతో వెళ్ళబట్టే మీకు ఎంత వచ్చింది. అంటే ప్రజలతో ఇంత ర్యాపో ఇంత జర్నీ కొనసాగించడానికి ప్రత్యేక కారణం ఏంటి? ఇంతలా వాళ్ళ మనసు మీరు ఎలా గెలుచుకోగలిగారు? యాక్చువల్లీ నాకు ఒక ఎయిమ్ ఉందండి. నేను సాధించాలి, ఏదైనా పెద్దది సాధించాలి అనే ఎయిమ్ ఉంది. ఆ ఎయిమ్ తోటే నేను ఈ విధంగా ప్రతి పనిని ఎవరు కోరిన వెంటనే చేసుకుంటూ ముందుకెళ్తున్నా. అదే దాంట్లో భాగంగా ఇప్పుడు మేము ఈ యొక్క పని చేసే విధానంలో కొత్త టెక్నిక్స్, ఇప్పుడు ఎందుకంటే మనకి సీసీ కెమెరాలు చాలా అవసరం మా వాటికి. ఎటువంటి దొంగల భయం ఉండకూడదు ఫ్యూచర్లో అని. ఈ విధంగా ప్రతిదీ టెక్నికల్గా మేము మహిళలకి ఇంకా కూడా ఈ యొక్క వాళ్ళకి అదే రోడ్ల పైన సేఫ్టీ కోసం ఆకతాయిలు తెచ్చేవాడిని. మహిళలకి అది బ్యూటీ పార్లర్, మహిళలకి బ్యూటీ పార్లర్ కూడా మేము ఒకటి ఫ్రీ కోచింగ్ ఇప్పించాలనుకుంటున్నాము. అదేవిధంగా యూత్కి కూడా ఒకటి జిమ్ ఏర్పాటు చేయించాలనుకుంటున్నాము. ఈ విధంగా మాకు ప్లేస్ కూడా ఉంది మా వార్డులో జిమ్ ఏర్పాటు చేయడానికి. మేము ఇవన్నీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో ముందు చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అది మైక్ మేడంకి ఇస్తే ఒకసారి. అంటే పోలింగ్ డేట్, సీరియల్ నెంబరు, మనకి ఎన్ని ఉన్నాయి సార్ పోలింగ్ స్టేషన్స్? కాదు, ఒకటే. అదే బూతులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటేనా?